Good morning, my dear students. So today we're going to learn about 2 marks questions in the chapter of bacteria, second year BPC, botany, second unit bacteria topic, and in the bacteria 2 marks question we're going to learn now. So out of the all these questions, one question 100% comes in the examination. So easy questions are present. You listen carefully and get the marks. The first question is, write briefly on the occurrence of the microorganism. The question I repeat again, write briefly on the occurrence of the microorganism. సో బ్యాక్టీరియా ఎక్కడ ప్రజెంట్గా ఉంటాయి, అక్కరెన్స్ అంటే ఎక్కడ ఉంటాయి అనేటువంటి క్వశ్చన్ పైన అడుగుతున్నాడు. సో మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ వైరస్. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? బ్యాక్టీరియా వైరస్లో రెండింటిని మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. సో దే ప్రజెంట్ ఆర్ దే అక్కర్ ఎక్కడ ఉంటాయంటే ఇన్ ఆల్ క్లైమాటిక్ కండిషన్స్. ఆల్ క్లైమాటిక్ కండిషన్ అన్ని ప్లేస్లో ఉంటాయి, విచ్ మీన్స్ దే ప్రజెంట్ ఇన్ ద ఎయిర్, దే ప్రజెంట్ ఇన్ ద వాటర్, దే ప్రజెంట్ ఇన్ ద సాయిల్ ఎట్సెట్రా, అండ్ ఈవెన్ దో దే ప్రజెంట్ ఇన్ ద ఐస్, స్నో. సో దట్స్ వై ద బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ద ఆల్ క్లైమాటిక్ కండిషన్స్ అంటాం. సో దే ప్రజెంట్ ఎవ్రీవేర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవ్రీవేర్ అన్ని ప్లేసుల్లో ఉంటాయి, అందుకే వీటిని ఓమినీ ప్రెజెంట్ ఆర్గానిజమ్స్ అని కూడా అంటాం. వి కాల్ దట్ ఓమినీ ప్రెజెంట్ ఆర్గానిజం. సో ఓమినీ ప్రెజెంట్ అంటే ఏంటంటే ఎవ్రీవేర్ అని అర్థం. అండ్ ది సెకండ్ క్వశ్చన్, డిఫైన్ మైక్రోబయాలజీ. డిఫైన్ మైక్రోబయాలజీ. మైక్రోబయాలజీని డిఫైన్ అంటే డెఫినేషన్ అనేటువంటిది చెప్పమంటుంటారు. సో డీప్గా మనం చూసినట్టయితే మైక్రోబయాలజీలో 3 వర్డ్స్ ఉంటాయి: మైక్రోస్, బయోస్, లాగోస్. సో మైక్రోస్ అంటే మీనింగ్ ఏంటంటే స్మాల్, బయోస్ అంటే మీనింగ్ ఏంటంటే లివింగ్, లాగోస్ అంటే మీనింగ్ ఏంటంటే స్టడీ. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనము స్మాల్ లివింగ్ స్టడీ అంటాం దీన్ని. స్మాల్ లివింగ్ స్టడీ అంటే చిన్నగా ఉండేటువంటి లివింగ్స్ గురించి స్టడీ చేయడాన్ని మైక్రోబయాలజీ అంటాం. సో మైక్రోబయాలజీ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ. బయాలజీ లోపల ఇది ఒక బ్రాంచ్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ మైక్రోబయాలజీలో మనం ఏం స్టడీ చేస్తాము? మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో అంటే మీనింగ్ ఏంటమ్మా? స్మాల్. ఈ స్మాల్ ఆర్గానిజం గురించి స్టడీ చేయడం ఏదైతే ఉంటుందో దాన్నే మైక్రోబయాలజీ అంటాం. ఎగ్జాంపుల్ మరి మైక్రోబయాలజీ ఏంటంటే బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవన్స్. సో ఇవన్నీ మైక్రోబ్స్, వీటి గురించి స్టడీ చేయడాన్ని మైక్రోబయాలజీ అంటాం. స్టడీ ఆఫ్ మైక్రోబ్స్ ఈజ్ కాల్డ్ మైక్రోబయాలజీ. సింపుల్గా రాయొచ్చు, స్టడీ ఆఫ్ మైక్రోబ్స్ ఈజ్ కాల్డ్ మైక్రోబయాలజీ. కమ్ టు ద థర్డ్ క్వశ్చన్, నేమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా విచ్ ఈజ్ ఎ కామన్ ఇన్హాబిటెంట్ ఆఫ్ హ్యూమన్ ఇంటెస్టైన్. హౌ ఈజ్ it used in the biotechnology? Name of the bacteria which is a common inhabitant of human intestine. How is it used in the biotechnology? సో హ్యూమన్ ఇంటెస్టైనా లోపల అంటే మన మనిషిలో ఇంటెస్టైనా ప్రేగులు అంటాం కదా, ఆ ప్రేగుల్లో ఉండే కామన్ బ్యాక్టీరియా ఏంటి, దాని యొక్క యూజ్ బయోటెక్నాలజీలో ఏంటి అనేటువంటిది. సో ఎచరేషియా కొలై ప్రొనౌన్సియేషన్లో చూసినట్టయితే ఎచరేషియా కొలై, సింపుల్గా మనం ఈ కొలై అని రాస్తాము. సో ఎచరేషియా కొలై ఈజ్ ఎ కామన్ ఇన్హాబిటెంట్ ఆర్ కామన్లీ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ ఇంటెస్టైనా. హ్యూమన్ ఇంటెస్టైనాలో కామన్గా ఉండే బ్యాక్టీరియా ఏంటంటే ఎచరేషియా కొలై. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. ఎందుకు యూజ్ అవుతుంది ఇది? బయోటెక్నాలజీలో ఆర్డిఎన్ఏ. ఆర్ అంటే రికాంబినెంట్ అంటాం. సో ఈ రికాంబినెంట్ డిఎన్ఏగా ఇది యూజ్ అవుతూ ఉంటుంది. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో యూజ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు, సో టు ప్రిపేర్ ద హార్మోన్స్ లైక్ ద ఇన్సులిన్ లాంటి హార్మోన్స్ ప్రిపేర్ చేయడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది.
ఆన్సర్ సింపుల్గా రాసేయచ్చు. నేమ్ ఆఫ్ ది బ్యాక్టీరియా అంటే ఎచరేషియా కొలై, హ్యూమన్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఎచరేషియా కొలై. దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీకి యూజ్ చేస్తాము. ఇట్ ప్రిపేర్స్ హార్మోన్స్ లైక్ ది ఇన్సులిన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా? గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, many times repeated question. What is the pleomorphic bacteria? Give an example. So the bacteria keep on changing their shape. The bacteria keep అంటే చేంజ్ చేస్తూ ఉంటుంది. దర్ షేప్, కొన్ని బ్యాక్టీరియా చేంజ్ చేస్తాయంటే వాటి షేప్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. ఎందుకు? డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ది న్యూట్రిషన్. అంటే అక్కడ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటే, అక్కడ న్యూట్రిషన్స్ అవైలబిలిటీ ఎట్లా ఉంటే దానికి తగ్గినట్టుగా ది చేంజ్. సో కొన్ని బ్యాక్టీరియాస్ ఏమవుతాయి, ది కీప్ చేంజ్ చేస్తూ ఉంటాయి. సో దేన్ని, వాటి షేప్ని చేంజ్ చేసుకుంటాయి. ఎందుకు? డ్యూ టు ఎన్విరాన్మెంట్ అండ్ డ్యూ టు న్యూట్రియంట్స్ అవైలబుల్. సో ఈ నేచర్ను ఏమంటామంటే మనం ప్లియోమార్ఫిక్ అంటాం. మెనీ మార్ఫాలజీస్ అంటే మెనీ షేప్స్ అనేటువంటిది చేంజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఎసిటోబాక్టర్ అనేటువంటి బ్యాక్టీరియా మనకి ఎగ్జాంపుల్ గా ఉంటుంది. ఎసిటోబాక్టర్ ఇస్ ఎ బ్యాక్టీరియా షోస్ ద ప్లియోమార్ఫిజం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సెక్స్ పిల్లస్? వాట్ ఈస్ ఇట్స్ ఫంక్షన్? సెక్స్ పిల్లస్ అంటే ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి అనేటువంటి వన్ మోర్ క్వశ్చన్ 2 మార్క్స్లో ఇక్కడ అడుగుతున్నాడు. సో సెక్స్ పిల్లస్ అంటే ఏంటంటే బ్యాక్టీరియా బాడీని మనం ఐడెంటిఫై చేసినట్టయితే బ్యాక్టీరియా బాడీ పైన ఇట్లా చిన్న హెయిర్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఏ థిన్ షార్ట్ ట్యూబ్, థిన్గా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది, ట్యూబ్ లాగా ఉంటుంది. ఈ థిన్ షార్ట్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఆన్ ద బ్యాక్టీరియా సర్ఫేస్, బ్యాక్టీరియా యొక్క పైన, దాన్నే మనం ఏమంటామంటే వన్ ఆఫ్ ది పిల్లర్స్ అంటాం. పిలి లేదా పిల్లర్స్ అని చెప్తాం. సో మరి సెక్స్ పిల్లర్స్ అంటే ఏంటి? సెక్స్ పిల్లర్స్ ఈజ్ కనెక్ట్ ద 2 బ్యాక్టీరియల్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ రిప్రొడక్షన్ జరిగేటప్పుడు, కాంజుగేషన్ అనే ప్రాసెస్ జరిగేటప్పుడు 1 బ్యాక్టీరియా అండ్ 2 బ్యాక్టీరియా, ఒకటి డోనార్ బ్యాక్టీరియా అంటాము, ఇంకొకటి రెసిపెంట్ బ్యాక్టీరియా అంటాం. 1 బ్యాక్టీరియా కనెక్ట్ టు అదర్ బ్యాక్టీరియా. సో దీన్ని మనం ఏమంటామంటే సెక్స్ పిల్లర్స్ అంటాం. సో ఐ రిపీట్ అగైన్, ఎ థిన్ షార్ట్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఈస్ హెల్ప్స్ టు కనెక్ట్ ద 2 బ్యాక్టీరియా, 2 బ్యాక్టీరియాలను కనెక్ట్ చేసేదే సెక్స్ పిల్లర్స్ అంటాం. ఇది కాంజుగేషన్ ట్యూబ్ ను ఫామ్ చేస్తుంది. ఇట్ ఫార్మ్స్ ద కాంజుగేషన్ ట్యూబ్, రెండింటిని కనెక్ట్ చేసే ట్యూబ్. సో సెక్స్ పిల్లర్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే 1 బ్యాక్టీరియా టు అదర్ బ్యాక్టీరియా జెనెటిక్ మెటీరియల్ ను ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది జెనెటికల్ మెటీరియల్ 1 బ్యాక్టీరియా టు అదర్ బ్యాక్టీరియా. ఐ రిపీట్ అగైన్, థిన్ షార్ట్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ను సెక్స్ పిల్లర్స్ అంటాము. ఇట్ కనెక్ట్ ద 2 బ్యాక్టీరియా, 2 బ్యాక్టీరియాలను కనెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ను ట్రాన్స్ఫర్ చేస్తుంది 1 బ్యాక్టీరియా టు అనదర్ బ్యాక్టీరియా. వాట్ ఈజ్ జీనోఫోర్? జీన్ అంటే జెనెటిక్ మెటీరియల్, మీనింగ్ ఏంటి అంటే డిఎన్ఏ అని అర్థం. మరి 4 అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 4 అంటే టైల్ లాగా ఉంటుంది అని అర్థం. సో టైల్ లైక్ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని జీనోఫోర్ అని చెప్పొచ్చు. ఇన్ ద బ్యాక్టీరియా, మనం జనరల్గా బ్యాక్టీరియాని కనుక గమనించినట్టయితే, ఇన్ ద బ్యాక్టీరియా దెర్ ఈస్ ఏ జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ప్రెసెంట్, డిఎన్ఏ ఈజ్ ప్రెసెంట్. సో ఆ డిఎన్ఏ ఎట్లా ఉంటుంది? సింగిల్ సర్క్యులర్ గా ఉంటుంది, ఒకే సర్కిల్ లాగా ఉంటుంది, అండ్ డబుల్ స్టాండర్డ్ గా ఉంటుంది, 2 స్టాండ్స్ అనేటువంటివి ఉంటుంది. ఇట్లా ఇన్ ద బ్యాక్టీరియా సింగిల్ సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ గా ఉండేటువంటి దీన్ని ఏమంటామంటే మనము జీనోఫోర్ అని చెప్తాం. ఓకేనా? ఇట్ ఈస్ ఎ మెయిన్ జెనెటికల్ మెటీరియల్.
దీన్ని ఏమంటామంటే మనము మెయిన్ జెనెటికల్ మెటీరియల్ అంటాం. బ్యాక్టీరియాలో ఉండేటువంటి మెయిన్ జెనెటికల్ మెటీరియల్ అని చెప్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్, దట్ ఈస్ జీనోఫోర్. జీనోఫోర్ అంటే ఏం రాయాలి? సింగిల్ సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అండ్ మెయిన్ జెనెటికల్ మెటీరియల్ in the bacteria. It is also called bacterial chromosome. Yes, next question, seventh question. What is the plasmid? What is its significance? What is the plasmid and what is its significance? Plasmid అంటే ఏంటి, దాని యొక్క యూజ్, సిగ్నిఫికెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ లో అడుగుతుండ్రు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మెనీ టైమ్స్ రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్. సో ప్లాస్మిడ్ అంటే ఏంటంటే, ప్లాస్మిడ్ ఈజ్ ఎక్స్ట్రా సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రా, వాట్ ఈస్ ద ప్లాస్మిడ్? ఎక్స్ట్రా సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్ ఫౌండ్ ఇన్ ద బ్యాక్టీరియా. సో మనం బ్యాక్టీరియాను కనుక గమనించినట్టయితే బ్యాక్టీరియాలో బ్యాక్టీరియాలో ఒరిజినల్ డిఎన్ఏ ఉంటుంది. ఇదేంటి ఒరిజినల్ డిఎన్ఏ? ఈ ఒరిజినల్ డిఎన్ఏతో పాటు అడిషనల్ డిఎన్ఏ అనేటువంటిది ఉంటుంది. అడిషనల్ లేదా దీన్నే ఎక్స్ట్రా అని కూడా చెప్పొచ్చు. సో ఎక్స్ట్రా సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ గా ఉండే డిఎన్ఏ, ఎక్స్ట్రా డిఎన్ఏ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే ప్లాస్మిడ్ అని చెప్తాం. బ్యాక్టీరియాలో ఉంటుంది అది. సో మరి దీని యూజ్ ఏంటి? బ్యాక్టీరియల్ ప్లాస్మిడ్ హెల్ప్స్ టు రెసిస్టాన్స్, తట్టుకునే శక్తి. దేనికి? డ్రగ్స్, కెమికల్స్ కు. సో బ్యాక్టీరియాకు ఓన్ గా రెసిస్టాన్స్ టు డ్రగ్స్. అండ్ ఈ ప్లాస్మిడ్ ఏం చేస్తుంది? సెల్ఫ్ రిప్లికేషన్ అనేటువంటి నేచర్ ని చేస్తుంది. సెల్ఫ్ రిప్లికేషన్, సెల్ఫ్ అంటే ఓన్, తనంతల తానే. రిప్లికేషన్ అంటే రిప్లికేట్, డబుల్ కావడం అనేటువంటి చేస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెన్స్. ఇంకా దిస్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ యాజ్ అ వెక్టార్. వెక్టార్ అంటే వెహికల్ అని అర్థము ఇన్ ద ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. సో ఈ ప్లాస్మిడ్ లోపల మనకు కావాల్సిన జీన్ ను ఇంట్రడ్యూస్ చేసి వేరే బ్యాక్టీరియా లోపలికి పంపొచ్చు. సో ప్లాస్మిడ్ అంటే ఏం చెప్పాలి? ఎక్స్ట్రా సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ జెనెటికల్ మెటీరియల్. It is used in the resistance to drugs and help in the self replication. It is also used as a vector. Vector అంటే అర్థం ఏంటంటే వన్ బ్యాక్టీరియా టు అదర్ బ్యాక్టీరియల్ జీన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో యూజ్ అవుతుంది. వన్ మోర్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కాంజుగేషన్? కాంజుగేషన్ అంటే ఏంటి? హూ డిస్కవర్డ్ ఇట్? ఎవరు డిస్కవర్ చేశారు, ఎవరు కనుగొన్నారు? అండ్ ఇన్ విచ్ ఆర్గానిజం? ఏ ఆర్గానిజం లో కనుగొన్నారు? సింపుల్ ఆన్సర్. ఇది మనకు 4 మార్క్స్ లో ఉంటుంది. సేమ్ రిపీటెడ్ గా అక్కడ ఇక్కడ చదువుకోవచ్చు. ఫస్ట్ కాంజుగేషన్ అంటే ఏందో చూద్దాం. కాంజుగేషన్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది జెనెటికల్ మెటీరియల్ బిట్వీన్ 2 లైవ్ బ్యాక్టీరియా. సో మనం జనరల్ గా గమనించినట్టయితే 2 లైవ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇట్లా 2 లైవ్ బ్యాక్టీరియాస్, 2 లైవ్ బ్యాక్టీరియాస్ ఆర్ ప్రెసెంట్. ఈ 2 లైవ్ బ్యాక్టీరియాస్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయిన తర్వాత 1 బ్యాక్టీరియాలో ఉన్న జెనెటికల్ మెటీరియల్ ఇంకో బ్యాక్టీరియా లోపలికి ట్రాన్స్ఫర్ అవుతుంది. 1 బ్యాక్టీరియల్ జెనెటికల్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ ఇంటూ అదర్ బ్యాక్టీరియా. ఇట్లా ట్రాన్స్ఫర్ కావాలని మనం ఏమంటామంటే కాంజుగేషన్ అంటాం. సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటికల్ మెటీరియల్ బిట్వీన్ 2 లైవ్, ఈ బ్యాక్టీరియాకు మధ్యన జెనెటికల్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే కాంజుగేషన్ అని చెప్తాం. ఈ ప్రాసెస్ ను కాంజుగేషన్ అంటాం. మరి ఈ కాంజుగేషన్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ ఇన్ దిస్ డోనార్ బ్యాక్టీరియా డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ ద డిఎన్ఏ టు రెసిపెంట్. ఇది డోనార్ అవుతుంది, ఇది రెసిపెంట్ అవుతుంది. డోనార్ అంటే ఇచ్చేది, రెసిపెంట్ అంటే తీసుకునేది. సో ఇచ్చేదాని నుంచి తీసుకునే దాని లోపలికి డోనార్ టు రెసిపెంట్ బ్యాక్టీరియా ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది? డైరెక్ట్లీ డిఎన్ఏ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే కాంజుగేషన్ అంటాం. మరి కాంజుగేషన్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ సైంటిస్ట్. వన్ ఈజ్ లెడెన్బర్గ్ అనేటువంటి సైంటిస్ట్, ఇంకో ఆయన టాటమ్ అనేటువంటి సైంటిస్ట్. సింప్లీ L and T అని చెప్పుకోవచ్చు. లెడెన్బర్గ్ అండ్ టాటమ్.
సో ఇందులో మరి ఇన్ ఎచరేషియా కొలై, ఏ బ్యాక్టీరియాలో మళ్ళీ ఎచరేషియా కొలైలో ఈయన ఫైండ్ అవుట్ చేశాడు. ఏ సంవత్సరంలో? ఇన్ 1946. సింపుల్ గా రాసేయచ్చు. కాంజుగేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ది జెనెటికల్ మెటీరియల్ బిట్వీన్ టూ లైవ్ బ్యాక్టీరియాస్, రెండు బ్యాక్టీరియాల మధ్య జెనెటికల్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని కాంజుగేషన్ అంటాము. ఇందులో డైరెక్ట్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ దీన్ని ఎచరేషియా కొలై లోపల డిస్కవర్ చేశారు లెడర్బర్గ్ టాటమ్ అనేటువంటి సైంటిస్టులు 1946లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్, నెక్స్ట్ 9th క్వశ్చన్. What is the transformation? Who discovered and in which organism? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎవరు డిస్కస్ చేశారు, ఏ ఆర్గానిజం లో డిస్కస్ చేశారు అనేటువంటి నెక్స్ట్ క్వశ్చన్. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్ సైడ్ ఏ బ్యాక్టీరియా ఇస్ ప్రెసెంట్. దిస్ బ్యాక్టీరియా టేక్స్ నేకెడ్ డిఎన్ఏ. సో నేకెడ్ డిఎన్ఏ, నేకెడ్ గా ఉండే డిఎన్ఏ గెట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద బ్యాక్టీరియా. సో అవుట్ సైడ్ నేకెడ్, అవుట్ సైడ్ అంటే ఎన్విరాన్మెంట్ లో ఉన్న నేకెడ్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద బ్యాక్టీరియా, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. అప్టేక్ ఆఫ్ నేకెడ్ డిఎన్ఏ, అప్టేక్ అంటే తీసుకోవడం, దీన్ని నేకెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ను ఎక్కడి నుంచి, ఫ్రమ్ ద సరౌండింగ్స్ ఆర్ ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. సో నేకెడ్ డిఎన్ఏ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద న్యూ బ్యాక్టీరియా, ఈ లోపలికి వచ్చిన బ్యాక్టీరియల్ నేకెడ్ డిఎన్ఏ క్యారెక్టర్స్ ఈ బ్యాక్టీరియాలో ఎక్స్ప్రెస్ అవుతాయి. సో ట్రాన్స్ఫర్మేషన్ ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనేటువంటి సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫ్రెడరిక్ గ్రిఫిత్ ఎక్స్ప్లెయిన్డ్. ఎందులో ఎక్స్ప్లెయిన్ చేశాడు? స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే. సో ఇక్కడ సింపుల్ గా రాసేయచ్చు, uptake, taking of the naked DNA into bacteria is called transformation. It is explained by the Frederick Griffith and in the Streptococcus pneumoniae. And last question, what is the transduction? What is the transduction? Who discovered it? In which organism? Transduction అంటే ఏంటి, ఎవరు డిస్కవర్ చేశారు, హూ డిస్కవర్డ్, ఇన్ విచ్ ఆర్గానిజం, ఏ ఆర్గానిజం లో డిస్కస్ చేశారు అనేటువంటిది లాస్ట్ క్వశ్చన్. సో ట్రాన్స్ఫర్, ఇక్కడ ఏంటి ట్రాన్స్డక్షన్ అంటే సో ట్రాన్స్డక్షన్ అంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది జెనెటికల్ మెటీరియల్ వన్ బ్యాక్టీరియా టు అదర్ బ్యాక్టీరియా బై బ్యాక్టీరియోఫేజ్. బ్యాక్టీరియోఫేజ్ ను మనం ఏమంటామంటే వైరస్ అని కూడా అంటాం. ఒక బ్యాక్టీరియాలో ఉన్న జెనెటికల్ మెటీరియల్ ఇంకో బ్యాక్టీరియా లోపలికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దేంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ బై బ్యాక్టీరియోఫేజ్. ద బ్యాక్టీరియోఫేజ్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది జెనెటికల్ మెటీరియల్ వన్ బ్యాక్టీరియా టు అదర్ బ్యాక్టీరియా. సో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటికల్ మెటీరియల్, జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రమ్ వన్ బ్యాక్టీరియా టు అదర్ బ్యాక్టీరియా, అనదర్ బ్యాక్టీరియా బై బ్యాక్టీరియోఫేజ్. బ్యాక్టీరియోఫేజ్ అనేటువంటి స్ట్రక్చర్ నుంచి జరుగుతుంది, లేదు బై వైరస్. వైరస్ అన్న బ్యాక్టీరియోఫేజ్ అన్న ఒకటి. దీన్నే మనము ట్రాన్స్లేషన్ అంటాం. సో మరి దీన్ని ఎవరు కనుగొన్నారు? ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై సేమ్ లెడర్బర్గ్ అండ్ జిండర్ట్. కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ మనకు కాంజుగేషన్ లో లెడర్బర్గ్ అండ్ టాటమ్ వస్తారు, ఇక్కడ మాత్రం లెడర్బర్గ్ అండ్ జిండర్ అనే సైంటిస్టులు ఎందులో సాల్మోనెల్లా టైఫిమ్యూరియం అనే ఆర్గానిజం లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ది జెనెటికల్ మెటీరియల్ వన్ బ్యాక్టీరియా టు అదర్ బ్యాక్టీరియా బై బ్యాక్టీరియోఫేజ్ ఆర్ వైరస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్డక్షన్ అండ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై లెడర్బర్గ్ అండ్ జిండర్ in the organism of the Salmonella typhimurium. Salmonella typhimurium అనే బ్యాక్టీరియా లోపల ఇల్లి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దిస్ ఈస్ అబౌట్ ద 2 marks క్వశ్చన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఇందులో నుంచి మనకు 1 క్వశ్చన్ డెఫినెట్లీ వస్తుంది. యాన్యువల్ లో 2 marks. రిపీటెడ్ గా విని అర్థం చేసుకొని మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్.